రాజమండ్రిలో మూడో రోజు నేను ఉన్నదైతే ఇంక మూడో రోజే బయలుదేరుతున్నాను కాకినాడ కూడా. నేను లేచేసరికి 5:30 అయింది చూసారా. ఇంకా 6 కల్లా నేను రెడీ అయిపోయి గబగబాను ఇక్కడికైతే వచ్చాను బస్సు ఎక్కడం కోసం అయితే. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇంకా మార్నింగ్ అయినా సరే ఇంకా బస్ స్టాండ్లోనైతే మాత్రం ఖాళీ లేదు. ఇంకా బస్సు అయితే మామూలు బస్సు అయితే ఖాళీలో మనం ఎక్కలేము కూడా. అందుకే మళ్ళీ రిటర్న్ ఇంకా తెలిసిందే కదండి, ఆ అమ్మ అయితే కాంప్లెక్స్ అదేంటి నాన్ స్టాప్ ఎక్కిచ్చేస్తుంది. మామూలు బస్సు అయితే అసలు ఎక్కనివ్వదు కూడా, ఖాళీ ఉండదని. ఇంకా మొన్న నాన్ స్టాప్ ఎక్కిస్తున్న తర్వాత నాన్ స్టాప్ కూడా ఖాళీ లేదండి. కొంచెం సేపు నిలబడ్డ తర్వాత ఇంకా ప్లేస్ అది సర్దుకొని అలా కూర్చున్నాం. అసలు అయితే సీట్లు అవి కరెక్ట్గా ఉంటాయి, కాకపోతే చూసుకోకుండా తీసేసుకున్నట్టున్నాడు ఒక డ్రైవర్ అయితే. ఇంకా ఎలా అయితే సీట్ అది బాగానే ఉంది. ఇంకా మన కాకినాడ అయితే వచ్చేసాను, ఇంకా 1 అవర్లో వచ్చేసింది. ఇంకా నాన్ స్టాప్ కదండి, మామూలు బస్సు అయితే 2:30 అదే 2:30 గంటలు పడుతుంది. కానీ మామూలు అదే నాన్ స్టాప్ అయితే 1 అవరే పడుతుంది. ఇంకా అక్కడి నుంచి నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత స్వీటీ చూడండి, అస్సలు చాలా పాపం కంగారు పడిపోయింది మాట అండి చూడగానే. అందులో 2 రోజులు అయింది కదా, ఇంకా అమ్మ వంటి నుంచి అయితే తెచ్చుకున్నవి. ఇంకా మామిడి పళ్ళు ఇంకా టిఫిన్ కూడా పెట్టేసి ఇచ్చింది. అక్కడ మార్నింగ్ నేను తినను కదా, అసలు తినేసరికి లేట్ అవుతుంది మన ఇంటి దగ్గర అయితే. ఇంకా అందుకే ఇంకా అక్కడ ఉండి అదే టిఫిన్ అయితే తెచ్చేసుకున్నాను. ఇంకా మామిడి పళ్ళు ఇంకా ఇక్కడ అమ్మ వంటికి వెళ్తే తెలిసిందే కదండి, గాజులు, మనకి గాజులు అంటే చాలా ఇష్టం కదా. ఇంకా ఎప్పుడు వెళ్ళిన అమ్మ గాజులు ఇస్తూ ఉంటుంది, వెళ్ళిన ప్రతిసారి గాజులు ఇస్తుంది. ఇంకా ఇలా గాజులు బాక్స్ ఇంకా విడిగా గాజులు ఇదిగోండి, ఇవి కూడా సైడ్కి ఇలా గాజులు కూడా తీసుకుంది. ఇంకా అవి కూడా నేను అయితే వరకు అయితే ఎక్కువ వేసుకునేదాన్ని, కానీ ఇప్పుడైతే అంత వేసుకుంటలేదు. కానీ అమ్మ ఇచ్చింది కదా ఇంకా తీసుకొచ్చేసాను. ఇంకా ఇక్కడ ఇవైతే లేసులేండి, మామూలు శారీస్ వేసుకోవడానికి. ఇంకా బ్లౌజులకి తాడు వేసుకుంటాం కదా, ఇంకా అవి. ఇంకా పెద్దమ్మ అయితే పచ్చడి ఇచ్చింది, అమ్మ ఏమో కారం ఇచ్చింది. పచ్చడి అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. కానీ ఇక్కడ నేను అన్నీ తీసి చూస్తుంటే ఇక్కడ ఎందుకో బాబావారు ఇంకా అలా నా వంక చూస్తున్నట్టు అనిపించింది. ఇంకా ఐస్ అదేంటి కళ్ళు చూసారా, సేమ్ బాబావారు అలా చూస్తున్నట్టుగానే ఉంది. నాకు ఎందుకు ఇంకా అలా చూసి కొద్ది చూడాలనిపించింది. అదైతే మాత్రం నేను రేపూరు వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఎప్పుడో చాన్నాళ్ళు అయిందండి తీసుకున్నాను. ఇంకా డోర్కి పెట్టాలనుకొని ఇంకెక్కడ ఉన్నా సరే డోర్కి అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా స్వీట్ అయితే చూసారా అక్కడ కూర్చొని చూస్తుంది. ఇంకా దానికైతే అన్నం పెట్టాను, ఇంకా తినేస్తుంది. స్వీట్ అయితే బ్రెడ్ పెట్టాను కానీ తినలేదండి, ఎందుకంటే నేను రాజమండ్రి వెళ్ళాను కదా, వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొస్తానులే అమ్మమ్మ ఇస్తుంది కదా అని అన్నాను. ఇంకా అందుకోసం అది తినడం మానేసి ఇంకా నేను పెట్టలేదని అలిగి కూర్చుంది. ఈవినింగ్ అయితే మాత్రం ఇదిగోండి మొక్కలకి వాటర్ వేయడం కోసం అయితే ఇంకా వచ్చాను. ఇంకా పువ్వులు చూసారా, నందివర్ధన ఇంకా భలే వైట్గా ఉన్నాయి కదండి. ఇంకా అక్కడ ఒకటి కిందని ఇంకా పూసినాయి. సరే కోద్దాంలే, లేకపోతే నెక్స్ట్ డే ఎలాగా పూజ చేసుకోవాలి కదా, అప్పుడు కోద్దామని ఇంకా వదిలేసాను. కానీ ఇంక కొయ్యలేదు. ఇక్కడ మొక్కల చెట్టు చూసారా, పుదీనా ఇంకా ఎండకాయ అయితే చాలా కొంచెం అదేంటి వాడిపోతున్నట్టు అయిపోతున్నాయి. ఇంకా అది మొక్కలకి వాటర్ వేస్తుంది. ఇక్కడ ఒక నందివర్ధన ఉంది. లక్ష్మి గారికి నందివర్ధన అంటే చాలా ఇష్టం, పాపం చాలాసార్లు అడిగారు. కాకపోతే ఒకటే కొమ్మ కదండి, అందులో అయితే మొక్కలు రావట్లేదు, ఇవ్వాలనుకున్నా సరే. ఇంకా అదే ఒక్క కొమ్మ, అది కూడా ఇంకా అక్కడ ఉన్నప్పుడు అపార్ట్మెంట్లో కొమ్మలు ఇరగొట్టిస్తారండి, అందుకే ఒకే కొమ్మ మీద ఇంకా అలా పువ్వులు పూస్తూ ఉంటుంది. కానీ చాన్నాళ్ళు అయిందండి, అయినా సరే అలాగే ఉంది. మొక్క అయితే మాత్రం పాడవకుండా పాడైపోద్ది, కానీ మళ్ళీ చిగురేసుకొని మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. కానీ మంచి మొక్క అండి, మేము రేపూర్లో ఎప్పుడు మొక్కలు తీసుకున్నా సరే అస్సలు పాడవ్వవు. ఇంక సరైన వాటర్ అయితే పోసేస్తున్నాను. నేను రాజమండ్రి వెళ్ళాను కదా, ఎందుకు వెళ్ళానంటే తమ్ముడిని చూడడానికి వెళ్ళాను. అందులో చాన్నాళ్ళు అయిందండి, చాన్నాళ్ళు 10 years పైన అయ్యింది దగ్గరను, ఇంకా ఎక్కువ అయ్యి ఉంటుందేమో నేను చూసి అయితే. ఇంకా చిన్న ఇష్యూ వల్ల ఇంకా నేను చూడకుండా అయిపోయింది. ఇంక ఇప్పుడైతే కళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాడు ఒకటి, నన్ను చూడాలని అడుగుతున్నాడు ఏంటండి, అందుకే చూడడానికైతే వెళ్ళాను. కానీ చాన్నాళ్ళ తర్వాత కదండి, అందుకే శారీ కట్టుకుని కూడా వెళ్ళాను. ఇంకా తమ్ముడైతే చాలా హ్యాపీగా ఉన్నాడు నేను వెళ్ళినందుకైతే మాత్రం. ఇంకా అంతే కదండి, ఇంకా రక్త సంబంధం అంటే అంతే, ఇంకా ఒకరిని చూసి ఒకరు హ్యాపీగా ఉండడమే. అందులో మా తమ్ముడు కదా, అందుకే. ఇంకా ఇక్కడ మొక్కలు అయితే మా బంతి మొక్కలు చూసారా, ఇంకా మొక్కలు అవి ఉన్నాయి. ఇక్కడ మల్లె పువ్వు కూడా ఒక మొక్క అయితే విడిచింది, బాబావారికి మార్నింగ్ పెడదామని ఉంచేసాను. ఇంక చీకటి ఆడిపోయింది కదని. ఇక మళ్ళీ వచ్చి స్వీటీకి అయితే పాలు వేసాను తాగమని. ఇంక అదంతా క్లీన్ చేయాలండి, ఇంకా మాపు పెట్టే, లేకపోతే అక్కడికైనా కడిగేస్తాను, ఎందుకంటే జిడిజిడిగా అయిపోయింది. ఊరు వెళ్ళాను కదా, ఇంకా వచ్చేసరికి అదేమి చేయదు. కాకపోతే
వాటర్ పంపిస్తుందండి. ఇంకా వంపడంలోనే ఇంకా చిరాకు అయిపోయింది అనమాట. ఇంకా గిన్నెలో అవన్నీ ఉంటే ఇంకా కడిగేస్తున్నాను. ఇంకా కడిగేసి అప్పుడు దానికి అది కూడా కొంచెం కడిగిస్తాను అనుకోండి, ఇంకా నీట్గా ఉంటుంది. లేకపోతే అది చిరా పడిపోతుందిలే అండి కొంచెం నీట్గా చేయమని. ఇంకా చేసేదాకా అలాగ అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇంకొంచెం సర్దేసి మళ్ళీ పరుపు వేసేస్తే ఇంకా అప్పుడు పడుకుంటుంది స్వీటీ కూడా. అందులో దానికి మరీ శుభ్రం ఎక్కువేయండి, చాలా ఎక్కువ మనకు అన్నాను. ఇంకా అందుకే ఇంకా శుభ్రం చేసిన తర్వాత పడుకుంది కానీ అని చెప్పేసి ఈలోపు గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఇంకా అమ్మ అయితే పచ్చడి ఇచ్చింది కదండి పెద్దమ్మ, నాకు అదైతే చాలా నచ్చింది. మాగే పచ్చడి అండి, మంచి టేస్ట్ కొత్త పచ్చడి. అందులో నాకు కొత్త ఆవకాయ అంటే చాలా ఇష్టం. నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే ఇంకా టేస్టే వేరు కదండి. కానీ కొత్త పచ్చడి తెప్పించుకోవాలి. మాగా ఎలా ఉంది కాబట్టి కొత్త ఆవకాయ కూడా తెప్పించుకొని వేడి వేడి రైస్లో వేసుకొని తినాలని ఉంది కూడా. ఇంక ఇక్కడైతే ఫ్లవర్ వాజ్ కింద పెట్టాను. నిజమైన ఫ్లవర్సేనండి అవి, గులాబీలు, చామంతి. మా పక్కన ఉన్నారు కదండి దేవి గారు, తను కేకేసి ఇచ్చారన్నమాట. ఇంక ఈలోపు అయితే నేరేడు పళ్ళు నాకు చాలా ఇష్టం, కాకపోతే బ్లాక్ అయిపోద్ది నోరంతాను వైలెట్ కలర్లో. అయినా తినేస్తాను అనుకోండి. నేరేడు పళ్ళు మంచిది కదా, 1 ఇయర్కైనా ఒకసారి తినాలి. ఇంక స్వీట్కి అయితే బ్రెడ్ తినలేదు కదా, ఇంకా దాంట్లో నేను పాలు వేసేసి ఇంకా దాన్ని తినిపించేసాను. ఇంకా చికెన్ బిర్యానీ ఉంది సరే అని ఇంకా అది కొంచెం నేను తినేసి స్వీట్కి కూడా చికెన్ బిర్యానీ కొంచెం పెట్టాలి, పెట్టేస్తాను. తింటుందిలేండి, కొంచెమే కదా బ్రెడ్ తిన్నది. ఇంకా అదిగోండి చూసారా, కాసేపు పడుకుంది లేచి. అంగండి చికెన్ బిర్యానీ అయితే తింటుంది. దానికి పెట్టకుండా నేనేం తిన్నాను కదండి, కంపల్సరీ దానికి పెడతాను. ఇంకా ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.